రేసుగుర్రం లాంటి అల్లు అర్జున్, ప్రాస పంచుల దేవుడు త్రివిక్రమ్, ఈ ఇద్దరు పేర్లు చాలు థియేటర్ దాకా పరిగెత్తడానికి. అందుకే సన్ ఆఫ్ సత్యమూర్తికి ఫస్ట్ షోకే వెళ్ళిపోయా. విష్ ఆల్ ద బెస్ట్. అదేంటో సినిమా సీరియస్ గా స్టార్ట్ అయ్యి స్లోగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో మంచి పాటలు ఉన్నప్పటికీ కాస్త నీరసం వచ్చింది. సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం వచ్చాక కాస్త జోష్ వచ్చింది. చివరాఖరికి ఓ విలువైన మెసేజ్ ఇచ్చి ముగించారు. త్రివిక్రమ్ సినిమాలో తక్కువ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా, స్లోగా సాగేది, ఎక్కువ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉన్న సినిమా ఇదేనేమో. సమాజంలో విలువలు జారిపోతున్న టైంలో ఆ విలువల గురించి చెప్పటం మంచి ప్రయత్నమే, కానీ కాస్త ఎంటర్టైనింగ్ గా చెప్పుంటే ఇంకా బాగుండేది. అల్లు అర్జున్ సినిమాకి ఎదుగుతున్నాడు. ఈ సినిమాలో విరాజ్ ఆనంద్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. అదా శర్మ, నిత్య మీనన్ ఏదో కొంచెం సేపు కనిపిస్తారు. సమంత మొదటి నుంచి చివరి దాకా ఉంది గాని పాపం రోల్ మాత్రం సరిగ్గా లేదు. అలాగా. రాజేంద్ర ప్రసాద్ కామెడీ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు ఈ సినిమాలో. ఉపేంద్ర పాత్ర సినిమాకి వెయిట్ పెంచింది. మ్యూజిక్ మాత్రం దేవ్శ్రీ దంచేశాడు. వెరీ గుడ్. ఓవరాల్ గా సన్ ఆఫ్ సత్యమూర్తి మరీ అంత తీసేసే సినిమా కాదు. బహుశా టీవీలో హిట్ అయిన త్రివిక్రమ్ సినిమాల్లాగా స్లోగా ఎక్కుతుందేమో. ఓసారి మాత్రం ట్రై చేయొచ్చు. వినపడింది.